ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అఖిలపక్ష కమిటీ పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పట్టణ పరిధిలో పారిశుద్ధ్యం దిగజారిపోయింది, మురికి కాలువలు కంపు కొడుతున్నాయి, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి, వీధులన్నీ చెత్త, మట్టి, పిచ్చి మొక్కలతో అసహ్యంగా మారాయి. పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేక పోవడం వలన పట్టణానికి పారిశుద్ధ్య సమస్య మరింత జటిలమయ్యింది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుల వారి స్వంత ఇలాకా పిఠాపురం, మరి ముఖ్యంగా మహారాజులు ఏలిన నేల ఇది. పట్టణం కంపు కొడుతోంది, దుర్గంధాన్ని రెట్టింపు చేస్తుంది. గతంలో 24 వార్డుల్లో దాదాపు 50,000 మంది జనాభా ఉండి ఈ వేస్ట్ లేని రోజులలో సైతం 120 మంది శాశ్వత పారిశుద్ధ కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం జగ్గయ్య చెరువు, మోహన్ నగర్, డ్రైవర్స్ కాలనీ, వైఎస్ఆర్ గార్డెన్స్, తారకరామ నగర్, అగ్రహారం మెట్ట, చిట్టోడి తోట, విద్యుత్ నగర్ లాంటి కొత్త ఆవాస ప్రాంతాలు తోడై జనాభా సుమారు 1,00,000 దాటిపోయింది. పైగా పిఠాపురం టెంపుల్ టూరిస్ట్ నగరమైంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల, రాష్ట్రాల నుండి దైవ దర్శనానికి వస్తూ పోతున్నారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం 26 మంది శాశ్వత, 46 మంది తాత్కాలిక పారిశుద్ధ సిబ్బంది ఉన్నారు. అందులో 10 మంది వరకు డిప్యుటేషన్ మీద ఆఫీస్ అవసరాలకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు రామకృష్ణ, శ్రీకాంత్, న్యాయవాది భాస్కర్, కొండేపూడి శంకర్రావు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి వాహనాలు, దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా పిఠాపురం మున్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 25 సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు రిటైర్ అయిన ప్లేసులన్నీ ఖాళీగా వదిలేస్తున్నారు. దానివల్ల ప్రత్యేకంగా పారిశుద్ధ్యంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు కావాల్సినట్లు వేసుకుంటున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ సంఖ్యని పెంచడం లేదు. కాబట్టి ప్రజలు ఛార్జెస్ విషయంలో డ్రైనేజీలు కానీ, చెత్తలు కానీ, అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క సమస్యల్ని మరి అధికారులు కానీ, కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిఠాపురం పారిశుద్ధ్యాన్ని బాగు చేసే పరిస్థితి తీసుకుంటారని చెప్పి లోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము. అదే అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మన అందరూ అదృష్టంగా భావించాము. మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తారంటే మనం ఎన్నో ఆశపడ్డాము, ఎంతో ఆనందించాం. అయితే ఆయన చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆర్ఓబీ కానీ, ఫ్లైఓవర్ కానీ, కోర్టులు కానీ ఏవో చేస్తున్నారు. కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు. ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది. దోమల బెడలు చాలా ఎక్కువైపోయింది. మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు, రోడ్లు ఊడ్చేవాళ్ళు లేరు, ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకైతే అర్థం కావటం లేదు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారో లేదు తెలీదు. కాబట్టి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి పిఠాపురంలో పారిశుద్ధ్యం మెరుగుకి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పిఠాపురంలో 50,000 మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సిబ్బంది ఉండేవారు. పర్మనెంట్ సిబ్బంది 120 మంది ఉండేవారు. ఇవాళ పిఠాపురం జనాభా 1,00,000 దాటిపోయింది. 30 వార్డులు పెరిగాయి. కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది. పిఠాపురం జనాభా బాగా పెరిగింది. కానీ ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు 26 మంది మాత్రమే ఉన్నారు.
అవుట్ సోర్సింగ్లో 46 మంది చేస్తున్నారు. అంతా కలిపి 72 మంది. ఇందులో 10 మందిని ఆఫీస్కి వాడుకుంటున్నారు. మిగతా 60 మంది అందులో 10 మంది సెలవులు పెడుతున్నారు. 60 మంది 30 వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు. పారిశుద్ధ్యం ధ్వంసం అయిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. శివుని పుణ్యక్షేత్రం, మహారాజు లేని నేల, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు పాలిస్తున్న నియోజకవర్గం. అటువంటి పిఠాపురం దుర్గంధమయమైపోయింది. దోమలు విలయతాండం ఆడుస్తుంది. ప్రజల ఆరోగ్యంతో ఇబ్బందులు పెడుతుంది. ప్రజలకు ఆరోగ్యం లేదు, శానిటేషన్ లేదు. పిఠాపురం ఎక్కడ పడితే అక్కడ దుర్గంధం కంపు కొడుతుంది. పిఠాపురం అంతాను సాక్షాత్తు దేవాలయంలో ఊరిది. ఈ సమస్యలపై వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి పిఠాపురం సమస్యలపైన, ఈ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలని అధికారులకు తగిన గైడెన్స్ ఇచ్చి పిఠాపురం ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే న్యూస్.